Students, my name is MD Shakil Ahmad, lecturer in botany, Government Degree College, Atmapur. సో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ వృక్ష వర్గీకరణ శాస్త్రము పరిచయము. అయితే ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రాన్ని మనము టాక్సానమీ అని పిలుస్తాం. అయితే ఈ టాక్సానమీ లేదా వృక్ష వర్గీకరణ శాస్త్రము అనేది అతి ప్రాచీనమైనది. అయితే అనేక మంది శాస్త్రజ్ఞులు ఈ వర్గీకరణ శాస్త్రం గురించి అనేక విధాలుగా చెప్పడం అనేది జరిగింది. అయితే మనం ఇందాకనే చెప్పుకున్నాం, వృక్ష వర్గీకరణ శాస్త్రానికి ఇంకొక పేరు టాక్సానమీ. అయితే ఈ టాక్సానమీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ డి కండోల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు టాక్సానమీ అనే పదాన్ని కనుగొన్నారు. అయితే ఈ టాక్సానమీ అంటే న్యాయబద్ధమైన అమరిక. అయితే ముఖ్యంగా ఈ టాక్సానమీ అనేది 2 గ్రీకు పదాల నుంచి ఏర్పడినది. వాటిలో టాక్సిస్ అనేక అమరిక మరియు నామస్ అంటే నియమము. అయితే ఇక్కడ చూడండి, మనము ఈ టాక్సానమీ గురించి అనేక మంది శాస్త్రజ్ఞులు అనేక రకాలుగా వివరించారు. అయితే సాధారణంగా ఈ టాక్సానమీ అంటే ప్రతి మొక్కకు కూడా వివిధ లక్షణాల ఆధారంగా గుర్తించడము, అంటే వివిధ లక్షణాల ఆధారంగా పేరు పెట్టడం. వాటిని ఏమంటాం మనము? వృక్ష వర్గీకరణ శాస్త్రం అని అంటారు. అయితే ఆ లక్షణాలు ఏవేవి అంటే, ఒకటి గుర్తింపు, రెండవది నామీకరణం మరియు మూడవది వర్గీకరణము. ఈ 3 లక్షణాలను కలిపే మనము టాక్సానమీ లేదా వృక్ష వర్గీకరణ శాస్త్రము అని అంటారు. అయితే ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలు లేదా ముఖ్యమైన లక్షణాలు, ఆ ముఖ్యమైన అంశాలు లేదా ముఖ్యమైన లక్షణాలు ఏవి అంటే, ఒకటి ప్రపంచంలోని మొక్కలన్నింటిని కూడా లేదా మొక్కలలోని అన్ని జాతులన్నింటి గురించి కూడా తెలుసుకోవడము. మొదటి లక్షణం ఏం చెప్తున్నాం మనము? ప్రపంచంలోని మొక్కల జాతులన్నింటి గురించి కూడా తెలుసుకోవడం అనేది ఈ టాక్సానమీ యొక్క ముఖ్యమైన లక్షణము. రెండవ ముఖ్యమైన లక్షణం ఏమంటే, మొక్కల మధ్య గల సహజ బాంధవ్యాలను వ్యక్తీకరించే వర్గీకరణ వ్యవస్థలను రూపొందించడము. ఫస్ట్ లక్షణము ప్రపంచంలోని మొక్కల జాతులన్నింటి గురించి కూడా తెలుసుకోవడము. రెండవ ముఖ్యమైన లక్షణం ఏమంటే, మొక్కల మధ్య గల సహజ బాంధవ్యాలను వ్యక్తీకరించే వర్గీకరణ వ్యవస్థలను రూపొందించడం. మూడవ లక్షణం ఏమంటే, మొక్కలలోని వైవిధ్యాలను బయలుపరిచి వాటిని పరిణామ శాస్త్రరీత్యా దాన్ని అర్థవంతంగా అవగాహన చేసుకోవడము. నెక్స్ట్ నాలుగో ముఖ్యమైన లక్షణం ఏమంటే, వివిధ ప్రాంతాలలోని వృక్ష సంపదకు సంబంధించిన ఫ్లోరాలను మరియు వాటి కీలను తయారు చేయడము. చివరి లక్షణము వృక్షశాస్త్ర విద్యార్థులకు వీటిపైన సరి అయిన అవగాహనను కల్పించడము. సో ఇది వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క పరిచయం. అయితే ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రాన్ని మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తున్నాం మనము? టాక్సానమీ. అయితే ఈ టాక్సానమీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? ఏపీ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు టాక్సానమీ అనే పదాన్ని కనుగొన్నాడు. అయితే టాక్సానమీ అంటే ఏంటి? న్యాయబద్ధమైన అమరిక. ఓకే. అయితే ముఖ్యంగా టాక్సానమీ లేదా వృక్ష వర్గీకరణ శాస్త్రము అంటే ప్రతి మొక్కకు వివిధ లక్షణాల ఆధారంగా పేరు పెట్టడాన్నే టాక్సానమీ అంటారు. ఆ వివిధ లక్షణాలు ఏవంటే, ఒకటి మొక్కను గుర్తించడము, రెండవది ఆ మొక్కను వివిధ లక్షణాల ఆధారంగా వర్గీకరించడము, మూడవ లక్షణం ఏదంటే ఆ మొక్కకు సరి అయిన 2 పదాలున్న పేరును పెట్టడం. ఈ విధంగా 3 లక్షణాల ఆధారంగా వృక్ష వర్గీకరణ శాస్త్రం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒకటి గుర్తింపు,
రెండవది వర్గీకరణం, మూడవది నామీకరణం. ఓకే. సో స్టూడెంట్స్, ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రంలో మనము అనేక మొక్కల గురించి మనము తెలుసుకుంటాం, అనేక కుటుంబాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం. అయితే వాటిలో అతి ముఖ్యమైన కుటుంబం ఏదంటే మైమోజేసి కుటుంబము. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ మైమోజేసి కుటుంబం గురించి ఈరోజు మనము చెప్పుకుందాం. ముందుగా మైమోజేసి కుటుంబం యొక్క వర్గీకరణ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ వృక్ష వర్గీకరణ శాస్త్రములోని కొన్ని ముఖ్యమైన కుటుంబాల గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం మనము. అందులో ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ మనము మైమోజేసి కుటుంబము. ఇక్కడ ఈ మైమోజేసి కుటుంబం యొక్క వర్గీకరణ గురించి చెప్పుకుందాం మనము. మొదట ద్విదళ బీజాలు, పాలీపెటలే, క్యాలసిఫ్లోరే, రోజెల్స్ మైమోజేసి కుటుంబము. మళ్ళీ ఒకసారి క్లాసిఫికేషన్ గురించి చెప్పుకుందాం మనము. మైమోజేసి కుటుంబం యొక్క వర్గీకరణ: ద్విదళ బీజాలు, పాలీపెటలే, క్యాలసిఫ్లోరే, రోజెల్స్ మైమోజేసి. ఇక్కడ చూడండి, మైమోజేసి కుటుంబంలోని ఈ వ్యాప్తి అంటే ఈ మైమోజేసి కుటుంబము ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నది, మైమోజేసి కుటుంబంలో ఎన్ని జాతులు ఉన్నవి అనేవి మనం ఈరోజు చెప్పుకుందాం మనం. ఓకే. ఇక్కడ చూడండి, సాధారణంగా ఈ మైమోజేసి కుటుంబము అనేది దాదాపుగా ఎక్కువ మొత్తంలో ఉష్ణమండల ప్రదేశంలో ఎక్కువగా నివసిస్తాయి. అంటే ఉష్ణమండల ప్రదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి, మరియు ఉప ఉష్ణమండల ప్రదేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కొన్ని అతి ముఖ్యమైన మైమోజేసి కుటుంబపు మొక్కలు. మొదటి చూడండి, అకేషియా అరాబికా. ఇక్కడ మాత్రం మనం చెప్పుకుంటుంది అకేషియా అరాబికా అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? నల్లతుమ్మ. వరుసగా చెప్పుకుంటే మనము ఫస్ట్ వన్ అకేషియా నిలోటికా, సెకండ్ వన్ అకేషియా క్యాటిచ్చు లేదా కటచ్చు, మూడోది అకేషియా ల్యూకోసెఫాలా, నాలుగోది అల్బీజియా లెబెక్, ఐదోది అల్బీజియా ప్రోసిరా, ఐదోది అల్బీజియా ఒడెరాషిమా, నెక్స్ట్ ఎగ్జైలోకార్పా, నెక్స్ట్ అకేషియా సెనగల్, పిత్కలోపియం డ్యూక్యూల్, మైమోజా ప్యూడికా, లుకేనా ల్యూకోస్ఫోలియా, అకేషియా సిన్యూటా, అకేషియా అర్క్యులిఫోమిస్, సమానియా సమాన్, ప్రాస్పిస్ జులిఫ్లోరా. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం మనం. అకేషియా మైమోజేసి కుటుంబంలోని కొన్ని అతి ముఖ్యమైన మొక్కల గురించి చెప్పుకుందాం మనం. చూడండి, ఇక్కడ అతి ముఖ్యమైన మొక్కలు ఏవేవి అంటే, ఒకటి అకేషియా అరాబికా, వాటిని మనం తెలుగులో నల్లతుమ్మ అని పిలుస్తాం మనం. రెండోది అకేషియా కెటాచు, దీన్ని మనం కాచు మొక్కగా పిలుస్తాం మనము. నెక్స్ట్ మూడోది అకేషియా ల్యూకోఫ్లోయా, తెల్లతుమ్మ మొక్కగా పిలుస్తాం మనము. ఫస్ట్ వన్ అకేషియా నిలోటికా, నిలోటికానే మనము నల్లతుమ్మగా పిలుస్తాం మనము. దెన్ సెకండ్ వన్ అకేషియా కటాచు, దాన్ని కాచు మొక్కగా పిలుస్తాం మనం. మూడోది అకేషియా ల్యూకోసెఫాలా లేదా అకేషియా
ల్యూకోఫ్లోయా, దీన్ని మనం తెల్ల తుమ్మగా పిలుస్తాం మనము. నెక్స్ట్ మూడవది అల్బీజియా లెబ్బెక్, దీన్ని మనం దిరిసేనాగా పిలుస్తాం మనం. నెక్స్ట్ వన్ అల్బీజియా ప్రాసిరా, తెల్ల చిందుక అని పిలుస్తాం దీన్నే. నెక్స్ట్ అల్బీజియా ఓడరాటిస్మియా, దీన్నే మనము చిందూరగా పిలుస్తాం మనం. నెక్స్ట్ జైలియా జైలోకార్పా, దీన్ని కొండ తంగేడు చెంగాంగి అని పిలుస్తాం మనం. నెక్స్ట్ వన్ అకేషియా సినగల్. నెక్స్ట్ మైమోజా ప్యూడికా, దీన్నే మనం సెన్సిటివ్ ప్లాంట్ అని పిలుస్తాం మనం, లేదా దీన్నే అత్తిపత్తి నిద్రభంగి మొక్కగా కూడా పిలుస్తాం మనము. నెక్స్ట్ లుసేనియా ల్యూకోసెఫాలా, దీన్ని మనం సేఫ్డ్ బూబుల్గా పిలుస్తాం మనం. నెక్స్ట్ శామ్నియా శామం, దీన్ని ఇంకో పేరుతో నిద్రగన్నేరు రెయిన్ ట్రీగా పిలుస్తాం మనం. ప్రొసాఫిస్ జులిఫ్లెరా నెక్స్ట్ మొక్క, దీన్నే తుమ్మ మొక్కగా పిలుస్తాం. ఇక్కడ చూడండి మైమోజేసి కుటుంబం యొక్క ఒక మొక్కను మనం తీసుకుంటున్నాం మనం. దాని యొక్క మాను ఏ విధంగా ఉంది, దాని యొక్క కాండం ఏ విధంగా ఉంది ఇక్కడ చూడండి. ఓకే, వాటిలోని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ మైమోజేసి కుటుంబం మొక్కలోని శాఖీయ లక్షణాలు మరియు పుష్ప లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో పరిశీలిస్తున్న మనం మైమోజేసి వృక్షం యొక్క కాండం ఏ విధంగా ఏర్పడి ఉంది, వాటి యొక్క వేర్లు అనేవి ఏ విధంగా ఉన్నవి అనేవి మనం ఇక్కడ చూస్తున్నాం మనము. చూడండి కొన్ని మైమోజేసి మొక్క యొక్క పత్రాలు చూడండి ఇక్కడ. నెక్స్ట్ పుష్ప లక్షణాలు చూడండి ఇక్కడ. నెక్స్ట్ వాటిలో ఉండే అండకోశం కేసరాలు, నెక్స్ట్ రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఇక్కడ మనము చెప్పుకుంటున్నాం మనం. వాటిలో పరాగ సంపర్కం ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ అదేవిధంగా వాటిలో ఉండే ఫలము ఏది, వాటిలోని విత్తనాలు ఏ విధంగా ఉంటావు అనేది మనం ఇక్కడ, అదేవిధంగా వీటి యొక్క పుష్ప చిత్రం, అన్ని లక్షణాల గురించి కూడా ఈరోజు మనము చెప్పుకుంటున్నాం మనము. ముందుగా మైమోజేసి కుటుంబంలోని శాఖీయ లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ నేను ముందుగా రూట్, వీటిలో వేరు వ్యవస్థ అనేది ముఖ్యంగా తల్లి వేరు వ్యవస్థ ఏర్పడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాండము. ఓకే, కాండం చాలా బలంగా ఏర్పడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా చూడండి కాండం చాలా బలంగా ఏర్పడి ఉండి కాండం పైన అనేక శాఖలు ఏర్పడి ఉంటాయి. ఈ కాండం యొక్క పైభాగంలో ఎగబ్రాకే మొక్కలు ఏర్పడి ఉంటాయి మరియు వీటిపైన అనేక జిగురు పదార్థాలు కూడా ఏర్పడి ఉంటాయి. కాండం చాలా బలంగా ఏర్పడి ఉంటుంది మరియు ఈ కాండం అనేది మనకు ఇక్కడ నలుపు వర్ణంలో స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ పత్ర విన్యాసము. చూడండి ఇక్కడ పత్రాలు అనేవి ఏ విధంగా ఏర్పడి ఉన్నాయి, మైమోజేసి కుటుంబం యొక్క పత్రాలు అనేవి ఏ విధంగా ఏర్పడి ఉన్నాయి మనకు ఈ డయాగ్రామ్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. చూడండి
సాధారణంగా పత్రాలు అనేవి సంయుక్త పత్రాలు. మరి ప్రతి పత్రము కూడా పుచ్చాన్ని కలిగి ఉంటుంది కాబట్టి పత్రపుచ్చ సహితము, ఏకాంతరము. కొన్ని సందర్భాల్లో అకేషియా జాతుల్లో పత్రపుచ్చాలు అనేవి ముళ్ళుగా కూడా రూపాంతరం చెంది ఉంటాయి. ఒకవేళ మనం అకోషియా స్పీరోసెఫాలా జాతిని తీసుకుంటే వాటిలో పత్రపుచ్చాలు అంటే బోలుగా మరియు స్థూలంగా ఉన్న ముళ్ళ లాంటి పుచ్చాలుగా ఉంటే వాటి యొక్క లోపలి ప్రదేశంలో చీమలు ఆవాసం చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ చీమలకు మరియు మొక్కలకు గల సంబంధాన్నే మెర్మికోఫిలి అని అంటారు. అయితే మనము ఒకవేళ మైమోసా ప్యూడికా జాతి యొక్క పత్రాలను ఏమాత్రం తాకినా కూడా, అంటే ఆ మైమోసా ప్యూడికా జాతి యొక్క పత్రాలను మనం టచ్ చేసినా కూడా ఓకే నిద్రా వ్యవస్థను, అంటే ఈ మైమోసా మొక్కలు ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో అవి వెంటనే నిద్రా వ్యవస్థలోకి వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తాయి. మరియు ఈ పత్రాలలో ఉండే ఈనెల వ్యాపనం ఏమంటే జాలాకార ఈనెల వ్యాపనము. ఓకే, సో ఇది మైమోజేసి కుటుంబం యొక్క పత్రాలు. ఇందాకనే మనం చెప్పుకున్నాము, వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థ ఏర్పడి ఉంటుంది. కాండం చాలా బలంగా ఏర్పడి ఉంటుంది, నిటారుగా ఉంటుంది. కాండం నలుపు వర్ణంలో ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. కాండం పైన అనేక శాఖలు ఏర్పడి ఉంటాయి. కాండం పైన కొన్ని మొక్కలు కూడా ఎగబ్రాకుతాయి. నెక్స్ట్ మనం చెప్పుకుంటున్న టాపిక్ శాఖ లక్షణాల్లో మూడవదే పత్రము. పత్రాలు అనేవి సంయుక్త పత్రాలు. ప్రతి పత్రము కూడా పుచ్చాన్ని కలిగి ఉంటుంది కాబట్టి పత్రపుచ్చ సహితము. పత్రం ప్రతి కన్పొద్ద ఒకటే పత్రము ఏర్పడి ఉంటుంది కాబట్టి ఏకాంతరము. అయితే సాధారణ కొన్ని జాతుల్లో, కొన్ని అకేషియా జాతుల్లో పత్రపుచ్చాలు అనేవి ముళ్ళుగా రూపాంతరం చెంది ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అకేషియా స్పీరోసెఫాలలో బోలుగా స్థూలంగా ఉన్న ముళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ ముళ్ళ లాంటి నిర్మాణాలలో చీమలు అనేవి సహజీవనం చేస్తాయి. అయితే ఆ చీమలకు మరియు మొక్కలకు గల సంబంధాన్ని మెర్మికోఫిలి అని అంటారు. ఒకవేళ మనం అకేషియా మెలనోజైలాన్ అనే జాతిని తీసుకుంటే ఆ అకేషియా మెలనోజైలాన్ యొక్క పత్ర వృంతము అనేది ప్రభాసనంగా రూపాంతరం చెంది ఉంటుంది. అంటే ఉబ్బెత్తు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, అంటే ప్రభాసనంగా రూపాంతరం చెంది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనము అకేషియా అకేషియా మైమోసా ప్యూడికా జాతులను తీసుకుంటే ఆ అకేషియా మైమోసా ప్యూడికా జాతిని మనం ఒకవేళ టచ్ చేస్తే అవి వెంటనే నిద్రా వ్యవస్థలోనికి మారడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, పత్రాలు అనేవి ఎప్పుడూ కూడా ఆకుపచ్చని వర్ణంలో కనిపిస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి పత్రానికి కూడా పుచ్చం అనేది ఉంటుంది కాబట్టి పత్రపుచ్చ సహితంగా పిలిచాం. దెన్ నెక్స్ట్ పుష్ప లక్షణము. ఫస్ట్ వన్ పుష్ప విన్యాసము. పుష్ప విన్యాసం, పుష్పం అనేది గ్రీవ భాగాల్లో లేదా సాధారణంగా శిఖర భాగాల్లో ఏర్పడి ఉంటాయి. మనం ఒకవేళ మైమోజేసి కుటుంబం మొక్కలను తీసుకుంటే వాటిలో పుష్పాలు అనేటివి ఎక్కడ ఉంటాయి? గ్రీవ భాగాల్లో కానీ శిఖర భాగాల్లో కానీ ఏర్పడి ఉంటాయి. ఒకవేళ ప్రోసోఫిస్ట్లో కంకి వంటి పుష్ప విన్యాసం ఏర్పడి ఉంటుంది. ఒకవేళ మనం అకేషియా అరాబికా వంటి జాతిని తీసుకుంటే కంకి వంటి శీర్షవత్ పుష్ప విన్యాసం ఏర్పడి ఉంటుంది. మరి కొన్నిట్లో పానికెల్ పుష్ప విన్యాసం కూడా ఏర్పడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పుష్పము. ఇక్కడ చూడండి, మైమోజేసి కుటుంబం యొక్క పుష్పాల గురించి చెప్పుకుంటున్నాం. చూడండి, పుష్పం యొక్క నిర్మాణం ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. పుష్పము అనేది పుచ్చ సహితము.
మరియు లఘుపుచ్చ సహితము. సంపూర్ణము అంటే ప్రతి పుష్పము కూడా రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అండకోశం ఈ 4 భాగాలను కూడా కలిగి ఉంటుంది. ఈ 4 భాగాలను కూడా ఇది కలిగి ఉంటుంది కాబట్టి ఇవి సంపూర్ణంగా ఏర్పడి ఉంటుంది. మరియు సౌష్ఠవయుతము, ద్విలింగకము, చతుర్భాగాయుత లేదా పంచభాగాయుత పుష్పము మరియు పర్యండ కోశాద స్థితము. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఓకే రక్షక పత్రావళి. రక్షక పత్రాల సంఖ్య 4 లేదా 5. సంయుక్తము, నాళాకారము మరియు కవాటాయుతము. అయితే వీటిలో బేసి రక్షక పత్రం అనేది పూర్వ భాగాన ఏర్పడి ఉంటుంది. అయితే మైమోసా ప్యూడికా జాతిలో రక్షక పత్రాల సంఖ్య 4 మరియు అవి సంయుక్తంగా ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆకర్షక పత్రావళి. మనం ఇప్పుడే రక్షక పత్రావళి గురించి చెప్పుకున్నాం. మైమోజేసి కుటుంబ మొక్కల్లో రక్షక పత్రాల సంఖ్య 4 లేదా 5. నాళికాకారము, కవాటాయుత పుష్పరచన. అయితే వీటిలో బేసి రక్షక పత్రం అనేది పూర్వ భాగాన ఏర్పడి ఉంటుంది. మైమోసా ప్యూడికాలో రక్షక పత్రాలు 4 మరియు అవి సంయుక్తంగా ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ ఆకర్షక పత్రావళి. సైలెండింగ్ ఆకర్షక పత్రాల సంఖ్య కూడా 4 లేదా 5. సాధారణంగా ఇవి సంయుక్తంగా ఏర్పడి ఉంటాయి. కవాటాయుత పుష్పరచన. అయితే ఈ మైమోజేస్ యొక్క ఎక్కువ జాతులలో ఆకర్షక పత్రాలు అనేటి రక్షక పత్రాల వలె కనిపిస్తాయి. నెక్స్ట్ కేసరావళి. కేసరాల సంఖ్య అనిశ్చితము, చాలా ఎక్కువగా కేసరాలు ఏర్పడి ఉంటాయి. అయితే ఈ కేసరాలు అనేవి 1 లేదా అనేక వలయాలలో అమరి ఉంటాయి. కేసరాల సంఖ్య అనిశ్చితము. ఇవి ముఖ్యంగా 1 లేదా అనేక వలయాలలో ఏర్పడి ఉంటాయి. ఒకవేళ మనం మైమోసా ప్యూడికా వంటి జాతిని తీసుకుంటే వాటిలో కేవలం 4 కేసరాలు మాత్రమే ఉంటాయి. ఆ కేసరాలు అనేవి విడివిడిగా కానీ లేదా అన్నీ కలిసిపోయి ఏకబంధకంగా ఏర్పడి ఉంటాయి. కేసరదండాలు అంటే ముఖ్యంగా వివిధ వర్ణాలను కలిగి ఆకర్షణీయంగా ఉండును. అయితే వీటిలో పరాగకోశాలు అనేవి ద్వికక్షికంగా ఏర్పడి ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్ అండకోశము. అండకోశం అనేది ఏక ఫలదళయుతము, ఏక బిలాయుతము, అర్ధ ఉచ్చ అండాశయంలో అనేక అండాలు అనేవి ఉపాంత అండాన్యాసంలో అమరి ఉంటాయి. కొన్నింటిలో అండాశయానికి చిన్న వృంతం ఉంటుంది. వీటిలో కీలం అనేది పొడవుగా ఉంటుంది. కీలాగ్రము చిన్న బొడిపే వలె ఉంటుంది. నెక్స్ట్ విత్తనము. ఓకే, ఇక్కడ చూడండి విత్తనం. ఓకే, విత్తనం అనేది ద్విదళ బీజం, అంకురచ్ఛద రహితము, పితకలోబియంలో ఏరియల్ వంటి విత్తనం ఏర్పడి ఉంటుంది. పరాగ సంపర్కం. అయితే వీటిలో పరాగ సంపర్కము అనేది పక్షుల ద్వారా జరుగుతుంది, గబ్బిలాల ద్వారా జరుగుతుంది. ఎక్కువగా కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. ఎక్కువగా కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంటమోఫిలియా అని అంటారు. నెక్స్ట్ విత్తనము. ఓకే, విత్తనం అనేది ముఖ్యంగా
బుడిపెల వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఇది మైమోజేసి కుటుంబం యొక్క శాఖ్య లక్షణాలు మరియు పుష్ప లక్షణాలు. ఇక్కడ చూడండి మైమోజేసి కుటుంబం మొక్కలోని ఫ్లోరల్ డయాగ్రామ్. నెక్స్ట్ మైమోజేసి కుటుంబం మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. అయితే ఈ మైమోజేసి కుటుంబం మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏమిటంటే మొదట ఒకటి అకేషియా అరాబికా మరియు అకేషియా సెనిగల్లో పంట చెరకుకు గాను తుమ్మ చిగురును ఇచ్చును. అకేషియా అరాబికా మరియు అకేషియా సెనిగల్ వంట చెరకుకు కానీ తుమ్మ జిగురును ఇస్తాయి. రెండోది తుమ్మ జాతుల నుంచి టానిన్లు మరియు రంగు పదార్థాలు లభిస్తాయి. మూడోది అకేషియా క్యాటిచు నుంచి క్యాచు లభించును. దీనిని చేవదేరిన దారువు నుండి తయారు చేస్తారు. దీనిని కిల్లీల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రొసోఫిస్ జాతులను కంచె మొక్కలుగా ఉపయోగిస్తారు. సో ఈ విధంగా కొన్ని అతి ముఖ్యమైన ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన మొక్కలు. నెక్స్ట్ ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ మైమోజేసి కుటుంబం గురించి చెప్పుకున్నాము. నౌ స్టూడెంట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ మైమోజేసి ఫ్యామిలీ. ఓకే, systematic classification of Mimosaceae, dicotyledons, polypetalae, caliciflorae, roselles and Mimosaceae. Distribution of Mimosaceae family. There are about 56 genera and 2,800 species widely distributed in the tropical and subtropical regions. In India, this family is prevalent in the tropical and subtropical Himalayas and western peninsular India. Habitat of Mimosaceae family. First, distribution of Mimosaceae family. There are about 56 genera and 2,800 species widely distributed in the tropical and subtropical regions. In India, this family is prevalent in the tropical and subtropical Himalayas and western peninsular India. Second one is habit and habitat. The plants are mostly trees. Example acacia, albizia and pithecolobium. Some plants are shrubs. Example Dichrostax and mimosa, and rarely herbs Neptunia. Some important plants in Mimosaceae family. First one is Acacia nilotica, that is called Babul Nallatumma. Second one is Acacia catichu, Khadira, Kaveri. And third one is Acacia leucocephala, is called Tellatumma. Albizia Lebbeck is called Sirisan Diricena. Next one is Albizia procera, Tella Chinduga. The next Albizia Oderachmia Chindura. And vegetative characters of Mimosaceae family. First vegetative character is root. In Mimosaceae family, taproot system is present. The stem are erect, solid and woody.
Stems of climbing species show anomalous secondary growth and they become winged. Tannin sacs and gum passages are common in the pith and medullary rays. Leaf third vegetative character is leaf. The leaves are usually alternate and stipulate and bipinnate compound, rarely unipinnate leaves as in langa. In species of acacia, the stipules are modified into spines. In species of acacia, the stipules are modified into spines. In many species of Australian acacia, the leaves are represented by simple, grim phyllodes. The leaves mimosa and neptunia are sensitive to touch. Floral characters of Mimosaceae family. First one is inflorescence. The inflorescence is axillary and pedunculate. The flowers are small and arranged on an elongated spike. Example Prosopis. Some are condensed into dense globose. Example Antholobium. Next flower. The flower are bracteate, sessile, ebracteolate, actinomorphic, complete, bisexual, pentamerous and hypogynous. In mimosa, flower are tetramerous. Then another one floral character is calyx. The calyx is formed of usually 4 or 5 sepals which are united into a short tube. The estivation is valvate or rarely imbricate as in Pachyia. Next floral character is corolla. The corolla is also compound or 4 or 5 free sepals, rarely subconate at the base to form a short tube. The estivation is valvate. And another floral character is andrecium. The andrecium consists of indefinite numbers of stamens with variation in number and cohesion. In acacia, stamens are numerous and free. In albizia, the stamens are monodelphous at the base. The stamens are 4 plus 4. The stamens are 4 plus 4 in some species of mimosa. The filaments are long, filiform and exerted. The anthers are dithecous, introdes versatile and dehiscing longitudinally. Next one is gynoecium. The gynoecium consists of a single carpel. The ovary is superior and unilacular with several ovules on marginal placentation. The style is long with simple stigma. In Mimosaceae family, pollination is entomophily.
Next, general character of fruit. The fruit is a legume. In several species of acacia, the fruit is a lomentum. It is constricted between the seeds and breaks up into one-seeded segments. The fruits of Entada is very large and woody. The seeds are ex-albuminous. In Pithecolobium dulce, the seeds are enveloped by a pulpy edible aril. Economic importance of Mimosaceae family. Some plants are used as a timber and some plants are used as a tannins and gums. Some are edibles and some are ornamentals. Just now we are discussed about Mimosaceae family. సో స్టూడెంట్స్ ఈరోజు మనము మైమోజేసి కుటుంబం యొక్క వ్యాప్తి, మైమోజేసి కుటుంబంలోని కొన్ని అతి ముఖ్యమైన మొక్కల గురించి చెప్పుకున్నాం మనము. నెక్స్ట్, మైమోజేసి కుటుంబం యొక్క శాఖీయ లక్షణాలు మరియు పుష్ప లక్షణాల గురించి కూడా చెప్పుకున్నాం మనము. శాఖీయ లక్షణాల్లో అతి ముఖ్యమైన లక్షణాలైన వేరు, కాండం, పత్రం గురించి చెప్పుకున్నాం మనం. నెక్స్ట్, పుష్ప లక్షణాలు అతి ముఖ్యమైన రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అండకోశము, పుష్పము, పుష్ప విన్యాసం, అన్ని లక్షణాల గురించి కూడా మనము క్లియర్గా చెప్పుకున్నాం మనము. అయితే ఈ టాపిక్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే స్టూడెంట్స్, మనము రేపటి క్లాస్లో మళ్ళీ ఒక కొత్త మొక్కతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.